చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యముతో ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును. క్రీస్తునందు ప్రియులని మీకు శుభములు ప్రియులారా, దేవుని ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఈరోజు దినాన్ని మనం చూసుకోవాల్సిన విషయం, బాగున్నారా అందరూ? మరి కలవరి దైవస్వరం అనే కార్యక్రమాన్ని నిత్యము చూస్తున్నారు. మా యొక్క మందిరము విశాఖపట్నంలో ఉంది ప్రియులారా. విశాఖపట్నంలో చక్కగా దేవుని యొక్క మందిరం నడిపించడం జరుగుతుంది. కొన్ని మందిరాలు నడిపిస్తున్నాం. అలాగే మీకు ఏవైనా ప్రార్థన విన్నపాలు ఉన్నట్లయితే మా యొక్క ఫోన్ నెంబర్ని సంప్రదించండి. మీ కొరకు మేము ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క ప్రార్థనలు ఏమైనా పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా వచ్చి దైవ సేవకురాలుగా మీరు ప్రార్థన చేయాలని కోరినప్పుడు కూడా మేము మీ కొరకు ప్రార్థన చేయటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది పిల్లరా. మరి ఈరోజు దినాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందని అంటే, మరి ఆదికాండము 26వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూసినట్లయితే చాలా మంది ఈ రోజు దినాన్ని వారి జీవితాల్లో ఫలభరితమైన జీవితం లేక ఎంతగానో బాధపడుతున్నారు కదా. ఫలభరితమైన జీవితం ఈరోజు మీకు కావాలి. ఈ ఫలభరితమైన జీవితం మీకు కావాలి అని అంటే మీరు చేయవలసినవి చాలా విషయాలు ఉంటాయి. ఎందుకనంటే మన పితరుల్ని ఆదాముని అవ్వని ప్రభు సృష్టించాడు కదా. ఆ ఆదాము అవ్వని చూసినట్లయితే మరి వారిని దేవుడు ఫలించమని చెప్పి వారిని ఆశీర్వదించినట్టుగా మనం ఆదికాండంలో మనం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చదివినట్లయితే ఖచ్చితంగా దేవుడు వాళ్ళని ఫలభరితంగా ఆశీర్వదించాడు, ఆ విధముగా ఉండమని చెప్పి. అయితే దేవుడు ప్రతి ఆశీర్వాదానికి ముందు ఒక ఆజ్ఞ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే ఆజ్ఞాపించిన ప్రకారంగా చేసినప్పుడే ఆశీర్వాద ఫలం అనేది వస్తుంది. ఇప్పుడు ఒక మొక్క పుట్టాలి అని అంటే విత్తనం అవసరం. విత్తనం ఉంటేనే మొక్క పుడుతుంది. అలాగే ఏంటనంటే మొక్క అనేది ఆశీర్వాదానికి సాదృశ్యం, ఆ విత్తనం యొక్క ఫలాలను చూపిస్తుంది. కాబట్టి
అది ఎంతో దీవెనకరమైన విషయం. అలాగే ఒక ఆజ్ఞ అనేది కూడా ఒక ఆశీర్వాదం. ఆజ్ఞ ప్రకారంగా జీవించినప్పుడే మరి నాటబడిన వారు అవుతారు క్రీస్తులో. ఎప్పుడైతే మీరు క్రీస్తులో నాటబడిన వారు అవుతారో మీరు ఫలించేవారుగా ఉంటారు. ఎప్పుడైతే మీరు ఫలించేవారుగా ఉంటారో మీరు కలిగిన ప్రతిదీ కూడా మీకు దీవెనకరంగా యేసుప్రభువు వారు మార్చడానికి ఒక చక్కటి మార్గమే ఉన్నది ప్రియులారా. కనుక ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసయ్యందు విశ్వాసం ఉంచిన మీ అందరితో ఈ దినాన దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే, మరి ప్రతి ఒక్కరూ ఆదాముని అవ్వని ఆశీర్వదించిన దేవుడు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాలనే ఉద్దేశంతో ఒక మాట చెప్తారు. తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగిదిని అని చెప్తారు కదా. దేవుడు తల్లి గర్భంలో రూపింపబడక ముందే మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. కనుక ఎరిగి ఉన్న దేవుని మీరు కలిగి ఉన్నారు. కలిగి ఉన్న దేవుడు కడదాకా మిమ్మల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడే ఉన్నాడు. కనుక మీరు తెలుసుకొని మీరు ఏం చేయాలంటే ఆయన ఏం చెప్తున్నారో అది చేయాలి. ఆజ్ఞ మరి ఉల్లంఘించినప్పుడు, ఆజ్ఞ పాటించలేనప్పుడు ఏమవుతుందంటే, మరి ఎప్పుడైతే ఆజ్ఞని మనం పాటించకుండా దేవుని యొక్క ఇష్టంలో వెళ్లకుండా మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతారో అప్పుడు దానివల్ల సమస్య అనేది రావటం జరుగుతుంది. బైబిల్లో మనం చూసినట్లయితే ఆదాముకి అవ్వకి దేవుడు ఏమని ఆజ్ఞాపించారంటే, ఈ యొక్క అన్ని ఫలాలు తినండి కానీ ఈ యొక్క ఫలం మాత్రం తినకండి, మంచి చెడుని చెప్పేటువంటి ఫలం మీద దృష్టి పెట్టద్దు అని చెప్పినప్పుడు మరి దేవుడు ఏదైతే చెప్పాడో దానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం అపవాది యొక్క పని. ఎవరిని వాడుకుంటుందంటే, ఎవరైతే బలహీనలో వాళ్ళని వాడుకుంటుంది కదా. స్త్రీ బలహీన ఘట్టం అన్నందుకు ఎందుకు ఆ మాట అన్నారో తెలియదు. ఆ యొక్క సాటాన్ అపవాది ఏం చేస్తుందని అంటే స్త్రీతోటి మాట్లాడింది. కనుక ఎప్పుడు మీరు గమనించుకోండి, అపవాదికి మీరు చోటు ఇవ్వకూడదంటే మీరు ఆత్మలో బలంగా ఉండాలి. ఆత్మలో ఎప్పుడు కూడా దేవునితో స్తుతించడం, దేవునితో మాట్లాడడం, దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండడం, ఆయనకి ఇష్టం లేనటువంటి లోక కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ దూరమై జీవించడం, దేవుడు మీ మీద దృష్టి పెట్టాడు అనేటువంటి మనోభావంతో ఉండటం. కనుక నిరాశ నిస్పృహతో ఉండకుండా నాకేంటి బలమైన దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి సంతోషాన్ని కలిగి ఉండటం, ఇటువంటి విధముగా మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే ఖచ్చితంగా మీరు ఆశీర్వదింపబడేటువంటి మార్గంలో మీరు వెళ్తారు. కనుక అలా ఉండి మీరు దేవుడిని అడిగిన ప్రతిదీ కూడా మీకు దేవుడు వర్ధిల్లింప చేస్తాడు పిల్లరా. అయితే ఆదాముకు అవ్వకి ఎప్పుడైతే ఆ మాట చెప్పారో వాళ్ళు వినలేనప్పుడు మరి అపవాది బలహీన ఘట్టమైనటువంటి స్త్రీని ఉపయోగించుకొని తన యొక్క మాటలు ముచ్చటిస్తూ మోసము మాయ చేసే విధంగా ఆ మాటల్లో మభ్యపెట్టి ఆమెతో ఆ దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞని మీరే విధముగా తన ప్రవర్తించే విధముగా మరి సంబోధించినప్పుడు అవ్వ ఆ మాటల్ని విధేయత చూపించినప్పుడు తన జీవితంలో దేవుడి మాటకి విధేయత చూపించకుండా అపవాద మాటలు వినటం ప్రారంభించినప్పుడు తనతో ఉన్నవారైనటువంటి ఆదామును కూడా మరి మోసపు మాటలో పడేసినటువంటి పరిస్థితి అక్కడ చూసినప్పుడు ఇద్దరు తినకూడని ఫలం తిన్నప్పుడు ఆజ్ఞ మీరినప్పుడు అంతవరకు ఉన్న ఆశీర్వాదాన్ని వాళ్ళు కోల్పోయారు. ఈరోజు యేసయ్య మీకు వాక్యం ద్వారా ఏం చెప్తున్నారు, ఎలా ఉండమని చెప్తున్నారు, ఏం చేయమని చెప్తున్నారు, ఇవన్నీ చేయకుండా కొంచెం దీవించాక దేవుడు చాలా మంది వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాల్లో జీవిస్తూ ఉంటారు. అంటే ఇంకా నాకేం ఇబ్బంది ఉందని, కానీ దాని క్రియాఫలము కొంతకాలానికి మళ్ళీ నష్టం అనేది ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. యేసు ప్రభుని నమ్ముకున్నాక కష్టాలు రావని నేను చెప్పను, ఎందుకంటే ఇబ్బందులు రావని నేను చెప్పట్లేదు, కానీ వస్తాయి. ఎన్ని వచ్చినప్పటికీ కూడా యోబు ఉన్న ఆత్మీయత, యోబుని కూడా అపవాది శోధించినప్పటికీ కూడా యోబులో ఉన్న ఆత్మీయత, ఆయన కోల్పోయిన ఆశీర్వాదం తిరిగి రెట్టింపు పొందుకునేటువంటి గొప్ప కృపని దేవుడు యోబు గారి పట్ల దేవుడు అనుగ్రహించాడు. పిల్లరా, బలహీనరాలైన తన భార్యను అపవాది వాడుకున్నప్పటికీ కూడా యోబు గారిలో ఉన్నటువంటి ఆత్మబలం ఏం చేస్తుందనంటే ఆ సాతాను వేసేటువంటి మాటలు తిప్పుకొట్టేటట్టుగా చేసి తను కోల్పోయిన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కనుక ఈరోజు మీకు కావాల్సింది ఏంటంటే ఆత్మబలం ఎక్కువగా ఉండాలి. ఆత్మబలం ఉన్నప్పుడు మీ కుటుంబాలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. ఆత్మబలం ఈరోజు ఎంతమందికి అండి దేవుడి సన్నిధి, ప్రార్థన అనే ఆలోచన ఎప్పుడు చూసాం? ఉదయం లేచామా, రాత్రి వరకు పని చేసుకున్నామా, కష్టపడ్డామా, ఇంకా రాత్రిలో ఉన్న టైంలో సెల్ ఫోన్ చూసామా, టీవీ చూసామా, ఏమండి కాసేపు పడుకుని పోతే బెటర్ కదా అని చెప్పేసి నిద్రపోదామా అనే ఆలోచనే కానీ అయ్యో నేను ఉపవాసం ఉండాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, ఈ రాత్రి డ్యూటీ నుంచి వచ్చాను, ఈ రాత్రి ఒక గంట సేపు దేవునితో సమయాన్ని గడపాలి, వేకువజామున లేచి దేవునితో గడపాలి. స్త్రీలు ఇళ్లలో ఉన్నారంటే చేసిన పని చేస్తూ ఎంతమంది అండి వారి జీవితాన్ని పతనం చేసుకొని గొడవలు, అల్లర్ల, ఆటంకాలు అన్నీ పెట్టుకుంటూ ఇబ్బంది పడుతున్నారు.
కనుక పాపం ఈ లోకంలో ఉంటే పాపం ప్రతి మనిషిని లాగేస్తుంది అంటే ఆత్మబలం లేక వారు ఆ పాపంలో పడిపోతున్నారు. దానివల్ల శోధన తెచ్చుకొని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కనుక అలాంటివి మీకు ఉండకూడదంటే మీరేం చేయాలని అంటే ప్రభువుని యేసు యందు విశ్వాసం ఉంచిన మీరు నిత్యము కూడా ఆయన వెంబడిస్తున్న మీరు ఆయన కుడికైనను ఎడమకైనను తిరగక ఇదే త్రోవ దీనిలో నడువుడి అన్నట్టుగా ఆయన వాక్యం సెలవిస్తుంది. నేనే మార్గము సత్యము జీవము అని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు ఆ మార్గాన్ని వెంబడిస్తూ వెళ్ళిపోయినప్పుడు పక్కన ఎన్ని అవధవకులు వచ్చినప్పటికీ కూడా వాటి వైపు మీరు చూడకుండా యేసు ప్రభు మార్గం ఉన్న మీరు వెళ్ళిపోయినప్పుడు ఈరోజు మీకు ఏ కష్టం ఉండి నేను చెప్తున్నాను యేసయ్య నామములో ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. యేసుక్రీస్తు నామములో ప్రతి సమస్య నుంచి విడిపిస్తాడు. ఏ సమస్య మిమ్మల్ని ఏమిచ్చేది? అమ్మ నేను ప్రభువులో ఉన్నాను, భయంతో ఉన్నాను, భక్తితో ఉంటున్నాను, ఇప్పుడు కానీ ఒకప్పుడు ఎంతో నష్టపోయాను, మళ్ళీ ఇప్పుడు నేను భయాన్ని దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నాను అంటే మీరు ఖచ్చితంగా మీరు నష్టపోయినంత పొందుకుంటారు. అందుకే నేను చెప్తున్నాను, కలిగి ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నా కలిగి మీరు ఏదైతే కలిగి ఉన్నారో ఆశీర్వాదం ఆ కలిగి ఉన్నప్పుడే అతిశయించకుండా గర్వించకుండా లోకం వైపు చూడకుండా ఇది ఇచ్చిందంతా దేవుడే కదా అని చెప్పి దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనతని, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి అర్పణల్ని ప్రభువుకి అర్పించుకుంటూ సమయాన్ని గడుపుతూ ఆయనతో ప్రతిరోజు మీ అనుదిన చర్యలో ముందుకు వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఎలాంటి అడ్డంకాలు వచ్చినా ఆయన చెప్తున్నారు కదా వాక్యాలు, పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదని చెప్తున్నాడు కదా. మరి నిజంగా ఇశ్రాయేలు పడుతున్న బానిసత్వంలోంచి వాళ్ళు దేవుడికి మొరపెట్టారు. దేవుడు వారు మొర్ర ఆలకించి ఏం చేశారంటే ఆయన ఆ ఎర్ర సముద్రం ఫరో ఇంటి నుంచి ఫరో స్థానం నుంచి బయటికి వెళ్ళినప్పుడు దేవుడు అనుమతి మేరకు ఫరో విడిచిపెట్టినప్పుడు మరి అక్కడ చూసినట్లయితే ఎర్ర సముద్రం అడ్డొచ్చినా సరే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చేటువంటి కృపని దేవుడు అక్కడ ఇచ్చాడు కదా. అలాగే ఈరోజు మీరు ప్రభు యందు ఆసక్తిగా ఉంటాయి ఆయనకు మొరపెడుతూ ఆయనే ఉన్నవాడు అనువాడు అని చెప్పి గమనించుకుంటూ మీ సమస్యలను ప్రతిదీ ఆయనకి తెలియపరిచినప్పుడు యేసుక్రీస్తు నామములో నేను చెప్పే మాట ఏంటంటే మీకున్న ప్రతి ఒడిదొడుకులు కూడా క్రీస్తు నామములో పోతాయని యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియపరుస్తున్నాను. కనుక మీరందరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన యందు ఆసక్తి కలిగిన మీరందరూ కూడా మరి ఫరో యొక్క పరిస్థితుల్లోంచి బంధకాల్లోంచి ఇశ్రాయేలుని ఎలా విడిపించాడు మీకున్న బంధకాల నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. దేవునికి మొరపెట్టండి మొట్టమొదటిగా. రెండోదిగా చూసినట్లంటే మీరు వర్ధిల్లినట్లా అంటే మరి ఆయన చెప్పినట్టుగా మీరు చేయుదురుగాక చెయ్యాలి. ఆదాము అవ్వాల చేయకపోవడం వల్లే వారి జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. మీరు చేసినట్లయితే ఆ జీవితంలో ఆ నష్టం రాదు పిల్లరా. మనం చేసిన తప్పుకి మనతోనే పోతుంది అనడానికి లేదుగా. ఆదాము అవ్వని చేసినటువంటి తప్పు అలా 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 తన సంతానంలోకి వచ్చింది. కయ్యూను హేబేల్ని చూసినట్లయితే వారు కూడా మరి విచ్ఛిన్నమైపోయిన పరిస్థితి వచ్చింది, ఆశీర్వాదం లేని స్థితి వచ్చింది పిల్లలు. మరి అందుకే చెప్తున్నాను, మీరు యెహోవా యందు ఆసక్తి కలిగిన మీరు వర్ధిల్లాలి అని అంటే మీరు చేయవలసిన పని ఏంటనంటే ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటలు మీరు చదవండి. రోజు బైబిల్ చదవండి. దేవుడు ఏమేమి చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఏం చెయ్యమని చెప్తున్నారు, ఏం చేస్తే ఆశీర్వాదం వచ్చింది, ఏం చెయ్యకపోతే ఏం చేస్తే నష్టపోయారు, అటువంటివన్నీ కూడా తెలుసుకోండి బైబిల్లో. అలాంటి పనులన్నీ నష్టపోయే పనులన్నీ మీ జీవితం మనుగడలో ఎదురైనప్పుడు వాటిని చేయకుండా మీ సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ మరి ఆశీర్వాదం పొందుకునే పనులన్నీ ఏవైతే బైబిల్లో ఉన్నాయో ఎవరెవరైతే చేస్తారో ఆ ప్రకారంగా చేసుకుంటూ మీ ఇంటికి మీరు ఆశీర్వాదం తెచ్చుకొని మీ కుటుంబాలు వర్ధిల్లే విధంగా మిమ్మల్ని మీరు కట్టుకోవాలి పిల్లరా. ఈ రోజుల్లో ఎవరు బిజీగా ఉంటున్నారు కదా, ఎవరు చెప్పరుగా. ఎందుకంటే వాక్యాన్ని దైవజనులు కూడా బోధిస్తారు కానీ మీ ఇంటికి వచ్చి అలా కదమ్మా ఇలాగ ఇలా కదమ్మా అలాగని ప్రతిరోజు చెప్పలేరు. కానీ ప్రతిరోజు చెప్పగలడు ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్ముడు ఆయన ఆత్మ ద్వారా మనల్ని ఒప్పింపచేసి మనకు మంచి జీవితాన్ని మంచి గుణలక్షణాలు నేర్పించి ఆయన మార్గంలో నడిపించగలరు. కానీ మీరేం చేయాలంటే ఆయనకి మీరు అవకాశం ఇవ్వాలి, ఆయనకి మీరు సమయాన్ని ఇవ్వాలి. ప్రభువా నా జీవితంలోకి నువ్వు రా అయ్యా, మీరు ఏం చెప్తే చేస్తా. అందుకే సొలొమోను లాంటి జ్ఞాని కూడా ఏమని అడుగుతారని అంటే అక్కడ వాక్యంలో మరి అయ్యా ఈ నీ ప్రజల్ని ఏమంటారంటే ఈ నీ ప్రజల్ని ఎలాగా నేను న్యాయం చేయాలో నాకు తెలియట్లేదు కాబట్టి ఎవరు న్యాయం చేయగలరు కనుక నీ జ్ఞానము నాకు దయచే అన్నప్పుడు దేవుడు అంటాడు కదా, నువ్వు ఎంతో చక్కటి మాటలు మీరు అడిగారు సొలొమోన్ అని చెప్పి సొలొమోనికి దేవుడు మంచి జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఘనతని సమస్తాన్ని ప్రవేశిస్తాడు. ఈరోజు మీరు దేవుడికి అవకాశం ఇవ్వాలి. రాజు సొలొమోన్ ఒక రాజు దేవుడి సహాయాన్ని అడుగుతున్నాడు, జ్ఞానం అడుగుతున్నాడు.
అందుకే మీరు ఈరోజు మీ పాలనలో ఉన్నతంగా వెళ్ళాలా, మీ కుటుంబ పరిస్థితుల్లో కానీ, మీ యొక్క ఉద్యోగ పరిస్థితుల్లో కానీ, మీ యొక్క వ్యాపార పరిస్థితుల్లో కానీ, మీ యొక్క రాజ్య పాలనలో కానీ మీరు ఉన్నతంగా వెళ్ళాలి అంటే ప్రతిరోజు నీ తెలివియో జ్ఞానమును నాకు దయచేయి ప్రభువా. ఈ నీ ప్రజల్ని చూసే విధానం కానీ, ఈ నీ కుటుంబాన్ని చూసే విధానంలో కానీ, ఇంకా నా భార్యతో ఎలా ఉండాలి, నా భర్తతో ఎలా ఉండాలి, నా బిడ్డల్ని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, తండ్రి ఈ రాణి ఉద్యోగాన్ని నేను ఎలా చేయాలి, నీ జ్ఞానము నాకు దయచేయి ప్రభువా అని అడిగేవారికి ఏ రోజైతే ఉంటారో బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఖచ్చితంగా మీరు అన్ని విషయాల్లోని వర్ధిల్లుతారు పిల్లారా. దేవుడి మాట వినలేని ఆదాము అవ్వ ఏదైనా తోటలో తోసివేయబడ్డారు. ఈరోజు మీరు దేవుడి మాట వినకపోతే అపవాది ఖచ్చితంగా మిమ్మల్ని శాపకరమైన జీవితంలో నడిపించి దాని అంతము నిత్య నరకానికి పంపిస్తుంది పిల్లరా. కనుక ఈ సత్యం తెలుసుకున్న మీరు ఎక్కువ సమయం దేవునితో గడపండి. వ్యర్థమైన వాటి ఏవేవో గడుపుతున్నారో ఒక దగ్గర కూర్చొని ఆలోచించుకోండి. ఇది వ్యర్థం, ఇది వ్యర్థం, ఇది వ్యర్థం అని మీ ఆలోచనలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగండి. ఆయన చెప్తారు మీ జీవితంలో ఏది వ్యర్థమైన సమయమో చెప్తారు, ఏది వ్యర్థమైంది అది విడిచిపెట్టాలని చెప్తారు. అవన్నీ విడిచిపెట్టేయండి. ప్రభు కొరకు వాటి నుంచి వేరుపరచబడండి. వేరుపరచబడినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాలు మీరు చూస్తారు కదా. ఎందుకనంటే మీలో మీరు సమస్యల మీద సమస్యలు ఎదుర్కొంటూ బాధపడిపోతూ మీ జీవితాన్ని మీరు నాశనానికి నడిపించుకోకుండా దేవుని సహాయాన్ని వేడుకోమంటున్నాను. ఎందుకంటే మీకు సహాయం ఎక్కడి నుంచి వచ్చినంటే యెహోవా వల్లే నాకు సహాయం కలుగును. కనుక ఆయన సహాయం చేసే దేవుడు, సహాయకర్త, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో ఉంచి ఉన్నానని యేసుప్రభువు చెప్పారు. కాబట్టి ఆయన సహాయాన్ని విశ్వాసపు నేత్రాలతో చూస్తూ ఆయనకు మీరు ప్రార్థించినట్లయితే దేవుడు కార్యం మీ ఎడల సంపూర్ణంగా చేసి మీ గుండెల్లోని వేదన, బాధ, కన్నీటిని తీసివేసి తుడిచివేసి, హిజ్కియా మరణకరమైన రోగం ఎదురైనప్పుడు హిజ్కియాకి ఎవరికి మొరపెట్టారు? తండ్రి నీ దృష్టిలో నా యథార్థతని జ్ఞాపకం చేసుకో, నా మనుగడ ఎలాగుండేదో, నేను నిన్ను ఎలా ప్రేమించేవాడినో, నీ అందు ఎలా మనసు ఉంచేవాడినో అనేక భావాలు వస్తాయి అందులో. అవన్నీ దేవుడు తన యొక్క చరిత్రను ఓపెన్ చేసి చూసుంటారు. ఖచ్చితంగా పరలోకపు దేవుడు తన అరచేతులు చెక్కుకున్న ఆ కుమారుని యొక్క జీవితం ఏంటో చూసుంటాడు. వెంటనే దేవుడు కనికల సంపూర్ణుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు వెంటనే ఆయన మీదకి ఆయుష్ను ఇవ్వమని అదే ప్రవక్తతో దేవుడు చెప్పారు. పిల్లలు కన్నీటితో అడిగాడుగా, కన్నీరు విడిచి అడిగాడు. ఈరోజు ఏ రోగమైన నేను బాధపడుతున్నావు అంటే అడుగు దేవుని మోకరించి, ప్రభువా నా జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో, నా యథార్థతను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉండి నేను ఈ శిక్షణ అనుభవం గుండా వెళ్తున్నానా, ఇది అనారోగ్య స్వస్థత నన్ను వేధిస్తుందా, నా తండ్రివి కదో, నన్ను ఏం చేస్తే నీ మార్గంలో వెళ్తాను అని మీరు అడగాలి. మీరు అడిగినప్పుడు దేవుడు స్వస్థత చేస్తాడు. వినాలి, మాట వినాలి. దేవుడు మార్గాలు చూపిస్తాడు ఎలా అని. ఆ మార్గాల గుండా వెళ్ళాలి. అందుకే అంటాడు కదా, చెవు గలవాడు ఆత్మ చెప్పిన మాటలు వినుగాక. ఈరోజు మీకు ఏ చెవులు ఉండాలంటే ఆత్మీయ చెవులు ఉండాలి. ఆత్మీయ చెవులు ఉన్నప్పుడు అద్భుతాలన్నీ మీరు చూస్తారు. హల్లెలూయా. కనుక వాక్యం తెలుసుకున్న మీరు, దేవుడి యందు భయభక్తులు కలిగిన మీరు ఆ వాక్యం చెప్పినట్టుగా ఇస్సాకు గురించి చూసినట్లయితే ఒక మాట అంటాడు. ఏమనంటే ఇస్సాకు ఆ దేశమందు కదా, ఆదికాండం 26 అధ్యాయం 12-13 వచనాలు చదివినట్లయితే ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడై అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అక్కడ ఏం చేశాడంటే ఇస్సాకు విత్తనం విత్తాక ఫలం వచ్చిందంట. ఎలా వచ్చిందని చూసినట్లయితే అక్కడ వాక్యంలో యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు ఏం చేశాడంటే గొప్పవాడయ్యాడు, మిక్కిలి గొప్ప క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చింది. ఈ రోజుల్లో ఆశీర్వాదం అంటే ఏదో లాటరీ టికెట్ లాగా రాత్రి కోటీశ్వర్లు అయిపోతారండి, యేసయ్యని నమ్మండి అని ఇలాంటి బోధ చేసేటువంటి బోధ కాదు ఇది. క్రమముగా మొక్క విత్తనం నాటినప్పుడు అది కొంచెం ఎదిగి ఆ యొక్క ఎదుగుదల సమయం ఎంతవరకు అయితే ఉందో అంతకాలం ఆ మొక్క ఎదిగి ఒకేసారి ఫలాన్ని ఇస్తుంది. అంతవరకు కూడా నాటిన రైతు ఓర్పు, ఓపిక, నిరీక్షణ కలిగి పంటకి కావలసినటువంటి ఆశీర్వాదం పొందుకోవడానికి ఆ యొక్క చెట్లకు కానీ మొక్కలకు కానీ ఆయన సదుపాయము చేస్తూనే రావాలి. ఏ ఒక్కరోజు నీరు పెట్టకపోయినా, ఏ ఒక్కరోజు దానికి ఏదైతే సదుపాయం అందించకపోయినా ఆ పంట చూడలేకపోతాడు. ఇంత నాటింది వ్యర్థమైపోద్ది, ఆ భూమి అంతా నష్టపోద్ది. పంట లేక మళ్ళీ సమస్యల మీద సమస్యలు రైతుకు ఉంటాయి. అలాగే ఈరోజు మీరు కూడా ఏం చేయాలంటే ప్రభువు అయిన యేసు యందు మీ సమస్యని విత్తినప్పుడు అది మొక్కే ఆశీర్వాదంగా మారేంత వరకు ఇశ్రాయేలు మొరపెట్టినట్టుగా మీరు కూడా దేవుడికి అలా మొరపెడుతూనే ఉండాలి. మొరపెట్టడం కాకుండా ఆయనకి ఇష్టమైన మార్గంలో వెళ్ళాలి. మనకు ఆయనకి ఇష్టం లేనివి మధ్యలో ఎదురవుతాయి. ఆశీర్వాదం గుండా వెళ్ళేటప్పుడు
ఆయనకి ఇష్టం లేని సమస్యలు కొన్ని ఎదురవుతాయి. అప్పుడే మీరు దానికి లోబడకుండా ఆ సమస్యని ఎదిరించాలంటే ఆత్మబలంతో ఉండాలి. ఆత్మబలం లేకపోతే ఆ సమస్యను మీరు ఎదిరించలేరు. ఎదిరించలేనప్పుడు ఆశీర్వాదం రాదు. యోసేపు ఏం చేశారు? ఆయన జీవితంలో కూడా సమస్య వచ్చింది కదా. మరి పొతిఫర్ భార్య ప్రేరేపించినప్పుడు ఆయన ఆత్మీయుడు కాబట్టి, ఆత్మబలం కలిగిన వాడు కాబట్టి, నా దేవునికి విరోధంగా నేను చేయను అన్నాడు. ఆ చేయను అనే మాట ఏం చేసిందంటే అతన్ని ఆశీర్వాదకరంగా మార్చేసింది. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన మారిపోయారు. ఫలభరితమైనటువంటి జీవితం. కనుక మీ జీవితాల్లో కూడా అలాంటి ఆశీర్వాదం రావాలంటే మీరు చేయవలసింది ఏంటంటే ఆయన యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచి ఆయన ఫలింప చేసి మిమ్మల్ని ఆశీర్వదించాడు. అబ్రహాము, అలాగే ఆదికాండం 24:1 కూడా చూసినట్లయితే అబ్రహాము కూడా బహువృద్ధుడైనప్పటికీ కూడా యెహోవా అతన్ని ఆశీర్వదించినట్టుగా బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలాగే యోహాను సువార్త 15:1-5 చూస్తే మీరు ఆయనతో కలిసి ఉంటే గానీ, ఆయనతో అంటుకట్టబడితే కానీ మీరు ఫలింపరని చెప్తుంది. కాబట్టి ఆ ఫలించాలంటే పనికిరాని తీయగలేనటువంటి లోకపరమైనటువంటి నేత్రాశ, శరీరాశ, జీవోపటము, ఇంకా రకరకాలమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు విడిచిపెట్టినప్పుడు దేవుడు దీవెనలు మీరు ఖచ్చితంగా మీ మీదకి వస్తాయి. ఏ సమస్య మిమ్మల్ని ఏమి చేయలేదు, ఏది మిమ్మల్ని బాధించలేదు, ఏది మిమ్మల్ని నష్టపరచదు. ప్రియులారా, దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుడు ఆత్మ తోడై ఉంది. కాబట్టి మీరు అన్ని తెలుసుకొని ఈ రోజు నుంచి పశ్చాత్తాపడి ప్రభువా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న మొదలు పెడతాను. ఇగో నువ్వు నాకు చేసినా చేయకపోయినా బాధ వెంటాడుతుంది, నీకు ఇష్టంగా ఉంటున్నాను, అయినా ఈ బాధ నా మీదకి వస్తుంది అంటే ఏ రోజైనా నువ్వు విడిపిస్తాను. ఈ రోజు నీ దాసుల ద్వారా నువ్వు మాట్లాడావు కాబట్టి ఖచ్చితంగా నన్ను విడిపిస్తాను విశ్వాసంతో ఈ రోజు నుంచి మీరు మొరపెట్టండి. ఎలాంటి సమస్యని యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ఇశ్రాయేలుకు విడిపించిన దేవుడు మీ మాటలు ఆలకించి దేవుడు మీ సమస్యకు విడుదల చేయబోతున్నాడు. కాబట్టి ఈ రోజు మీరు ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, ప్రభువుకి మానక ప్రార్థన చేయండి, ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించండి. ప్రభు దీవెనలు పొందుకోండి. పిల్లలు మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎక్కడున్నప్పుడు కూడా తలలు వంచినట్లయితే ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధ యేసయ్య నీకు వందనాలు తండ్రి. నీ ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే వారి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం, శక్తిని బలం, ఏ చెడుకన్ను చెడు దృష్టి వారి మీద వండుకున్నారు లార్డ్ కనికరించండి ప్రభు. సంపూర్ణమైన దీవెన ఇంటి మీదకి ఇచ్చి నీ సాక్షిగా నిలబెట్టుకోమని. ఇగో కొంతమంది అనారోగ్యాలతో అనారోగ్యాలను విడిచి వెళ్ళిపోద్దని ఆలోచిస్తుంది. ఇప్పుడు రైట్ నౌ ఫాదర్ యేసు నామములో దురాత్మ శక్తులు మళ్ళీ విడిచి ఆ అనారోగ్యం నుంచి స్వస్థత వచ్చిన కాక నీకు. కొంతమంది ప్రభువా నాకు ఉద్యోగం వస్తుంది, ఇంత చదువుకున్నాను కానీ నాకు ఉద్యోగం ఎందుకు రావట్లేదని ఆలోచిస్తున్నారు. అటువంటి వారందరికీ యేసుక్రీస్తు నామములో ఇప్పుడే జాబ్స్కి డోర్స్ ఓపెన్ చేయమని అడుగుతున్నాను తండ్రి. కొంతమంది బద్ధకంగా యవనస్తులు ప్రభు ఆయన శరీర కోరికలకు లోబడిపోతూ ప్రభు జీవితాన్ని పాడు చేసుకుంటూ ప్రభు అయ్యా నాయన ఉద్యోగంలో స్థిరపడకుండా ఎంత చదువులు చదివినప్పటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ వాళ్ళు విమర్శిస్తూ దూషిస్తూ చెడ్డగా జీవిస్తున్నారు ప్రభు. అటువంటి బిడ్డలందరూ యవనస్తుల్ని సంపూర్ణంగా మార్చండి ప్రభు. దురాత్మల నుంచి విడిపించిన ఆయన వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి చక్కగా కుటుంబాన్ని కట్టుకోవాలని ఆలోచన కలిగించి చక్కటి జాబ్స్ చేసుకోవడానికి నీ ఉచితమైన కృప వారి మీద కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని ఆత్మలో ఎదిగించండి, ప్రార్థనా బలాన్ని ఇవ్వమని, ఆత్మీయ పూర్ణులై ప్రతి ఒక్కరిని అభిషేకించమని, ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి జీసస్ కింగ్డమ్ చర్చ్ లేకపోతే సంధ్యారాణి ఆఫీషియల్ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇచ్చి మా కార్యక్రమాలు చూడండి. మే గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియులైన మీరు మీ కొరకు ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ప్రియులారా చాలా మంది మీ సమస్యలు మాకు తెలియపరుస్తున్నారు, వాటి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రియులారా మరి యూట్యూబ్లో చూస్తున్న మా కార్యక్రమాలు మీరు ఎంతగానో ఆనందిస్తున్నారని మీ స్పందన తెలియపరుస్తున్నారు. మరి సంధ్యారాణి అఫీషియల్ అనే దాంట్లో ప్రతిరోజు వాక్యమసాలు కలవరి దైవస్వరం అనే కార్యక్రమం ఛానల్లో కూడా మా కార్యక్రమాలు వస్తాయి. అలాగే చూడండి, మీ విన్నపాలు మాకు మెసేజ్ రూపంలో తెలియపరచండి, కామెంట్ రూపంలో మీ కొరకు ప్రార్థన చేసి మరి వెంటనే మీ కొరకు మేము ఫోన్ చేసి సంప్రదించి ప్రార్థనలు చేయడం జరుగుతుంది. పిల్లరా మరి దుర్గారావు గారు ప్రార్థన విన్నపాన్ని కోరారు. భర్త మరి మారు మనసు పొందాలి, కుమార్తె యొక్క భర్త మారు మనసు పొందాలి, భార్యను ప్రేమించి హృదయం ఇవ్వాలని. అలాగే సునీల్ కుమార్ గారు కూడా మరి ఒళ్ళు నొప్పులు, జ్వరము, భయంకరమైన బలహీనతల నుంచి విడుదల పొందాలని, నోమని కూడా ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయేలాగా దేవుడు కార్యం చేయాలని. ఇలా కొన్ని సమస్యల కొరకు మీరు అందరు చెప్పి ఉన్నారు, వారందరి కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. మీకు కూడా సమస్యలు ఉన్నాయా? కార్యక్రమాన్ని చూస్తున్న వారికి మీ నెంబర్ మాకు ఫోన్ చేయండి, స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి వెంటనే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఒకవేళ మా లైన్ కలవలేదంటే మళ్ళీ మీకు రీకాల్ చేసి చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు, మీ కొరకు ప్రార్థనలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కాల్ చేసినప్పుడు మీరు నెంబర్ సేవ్ చేసుకొని మరి చక్కగా మీరు మీ సమస్యలు మాకు తెలియపరిచినట్లయితే వెంటనే ప్రార్థన చేయడం జరుగుతుంది పిల్లరా. ఎందుకంటే అందరూ ఒకేసారి చేస్తూ ఉంటారు కాబట్టి కనెక్ట్ అవ్వదు. కాబట్టి
ఒక్కొక్కసారి ఈ సందర్భాన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకొని చేసి మీరు విన్నపాలు తెలియపరచండి. మీకు ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా మహిమోన్నతుడా, ఇదిగో నీ ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ప్రార్థన విన్నపాలు కోరి ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా దుర్గారావు గారు ప్రభా నాయన కుమారి యొక్క భర్త మారు మనసు రక్షణ ఇచ్చి భార్యను ప్రేమించి చక్కగా సమాధానంగా చూసుకునేటట్టుగా కృపద ఇచ్చేయండి ప్రభా. నీకు స్తోత్రమైన సునీల్ కుమార్ గారు కూడా ప్రభా ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. అయ్యా భయంకరమైన అస్వస్థతతో బాధపడుతున్నారని చెప్పారు. సంపూర్ణమైన హీలింగ్ ప్రభా సహోదరులకి దయచేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నోమణి గారు కూడా ప్రభా వారి ఇంట్లోకి వారు వెళ్ళినట్టుగా, ఎవరైతే తన ఇంట్లోకి తను వెళ్ళనివ్వకుండా సాతాండు గలిబిలి చేస్తాడో ఆ పరిస్థితి నుంచి విడిపించి తన ఇంటికి తను వెళ్ళిపోవడానికి కృపద ఇచ్చండి. నాగయ్య గారు ప్రభా అయ్యా నీకు వందనాలు చేయించుకున్న హెల్త్ బాగుండేలాగా ప్రభా సంపూర్ణ స్వస్థత పొందాలని అడుగుతున్నారు ప్రభా. నాగయ్య గారిని ముట్టుకొని స్వస్థపరచండి. అపోదక అపజయము దేవునామాన్ని జయం కలిగించండి ప్రభా. అంతేకాకుండా రోజా ప్రభా నాయన నీకు వందనాలు చేయించుకుంటున్నాను ప్రభా. జంగారెడ్డి ప్రభా నాయన ఒళ్ళు నొప్పులతో జ్వరాలతో విష జ్వరాలతో బాధపడుతున్నారు. సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆ ఇంట్లో అందరికీ స్వస్థతలు దయచేయండి. ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. అదేవిధంగా ప్రభా యేసయ్య నీకు వందనాలు ప్రభా. ఇమ్మాన్యుయేల్ గారు ప్రభా నాయన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారంటే ప్రభా సంపూర్ణంగా ఇమ్మాన్యుయేల్ గారికి ఉన్న సమస్యలన్నీ సంపూర్ణ విడుదల చేసి మీ సాక్షిగా నిలబెట్టుకోండి. రమణ గారు ఒక ప్రార్థన చేస్తున్నాం. అయ్యా భార్య ఇంటికి వచ్చేయాలని, భర్తతో ఐక్యతగా ప్రేమగా ఉండి పిల్లలు చూసుకోవాలని ఆశపడుతున్నారు. భార్య ఇంటికి వచ్చినట్టుగా అద్భుతం జరిగించండి. మీ సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభా. నాయన చంద్రశేఖర్ గారిని బట్టి ప్రభా దేవానికి వందనాలు చేయండి. పక్షవాతం నుంచి సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి. సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి. పక్షవాతం నుంచి విడుదల దయచేయండి. లక్ష్మీదేవి నాయన ప్రభా అయ్యా నీకు వందనాలు చేయించుకుంటున్నాను ప్రభా. లక్ష్మీదేవి గారిని దీవించండి, ఆశీర్వదించండి. కాళ్ళ నొప్పుల నుంచి సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి ప్రభా. వెంకటరమణారెడ్డి గారు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వెంకటరెడ్డి గారికి ప్రభా డబ్బులు నాయన ఎవరికో చాలా మందికి ఇచ్చి ఉన్నారు, అందరూ మోసం చేసి వెళ్ళిపోయారంటే ప్రభు. వాళ్ళందరూ కూడా ఆ డబ్బులు తెచ్చి ఇచ్చడానికి ప్రభు మీరు అతను దర్శించి మాట్లాడిన దేవుడు ఆ డబ్బులు తీసుకునే వాళ్ళందరినీ దర్శించి ఆయన డబ్బులు ఆయనకి ఇప్పించండి ప్రభా. నీకు వందనాలు. రీతి గారికి ప్రభా నాయన తండ్రి ఆర్థికంగా పోషింపబడినట్టుగా పిల్లలకి సంపూర్ణంగా మంచి ఉద్యోగాలు వచ్చి జాబుల్లో సెటిల్ అయినట్టుగా కుటుంబాన్ని పెంచి పోషించండి ప్రభా. ఈ కుమార్తెకి మీరు ధైర్యం చెప్పండి. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. కుమారుడు ప్రభా నాయన యేసయ్య నీకు వందనాలు చేయించుకుంటున్నాను ప్రభా. జయలక్ష్మి గారు కుమారుడు సంపూర్ణంగా త్రాగుడైన బలహీనత నుంచి విడుదల పొంది ప్రభువుని నమ్ముకొని యథార్థంగా ఉంటూ ప్రభు కుటుంబానికి దీవెనకరంగా ఉన్నట్టుగా బ్లెస్ చేయండి. హేమియాగా ప్రార్థన చేస్తున్నాయా దుష్ట శక్తుల నుంచి విడిపించి సర్వశక్తుడు ప్రభు బాగా సువార్త చేసేటువంటి అభిషేకం కూడా నాయన ప్రియ బిడ్డకు దయచేయండి. నాయన తండ్రి ఈరవేణి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నాయన నీకు వందనాలు తండ్రి. నీకు వందనాలు తండ్రి. భర్త త్రాగుడు నుంచి సంపూర్ణమైన విడుదల చేసి ప్రభా నాయన తల్లిదండ్రుల మాట వినే విధంగా బాబును కూడా సంపూర్ణంగా మీరు మార్చి ప్రభా అయా సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయమడుతున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయా కుమార్ దేవ అదే విధంగా ప్రభా కుమారి గారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యం కుమార్తెకి ఇచ్చి ఇంట్లో సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. లార్డ్ అద్భుతం చేయండి. సమస్యలు ప్రభా ఇంకెవరికైతే ఉన్నాయో నాయన వారి సమస్యలన్నిటి నుంచి వాళ్ళు విడుదల చేయండి. మీ చిత్తం ప్రతి ఒక్కరిలో జరిగించి వెలిగించి నడిపించే ప్రతి బంధకాలకి విడుదల చేసి వారి నోటి నిండా నవ్వున్నట్టుగా గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చేయమని నీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. బాధపడుతున్నా రండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి. మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును. మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్యారాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరింకెందుకు ఆలస్యం? నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీ నగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవా, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755 కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.